బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రజలు భారీ సంఖ్యలో సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు విపరీతంగా పెరగడంతో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ గేట్ల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ విజయవాడ మార్గంలో, అలాగే జనవరి 16 నుంచి 18 వరకు తిరుగు ప్రయాణంలో టోల్ రుసుము లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తిని కేంద్ర రోడ్డు రవాణా శాఖ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రైవేటు వాహనాల కోసం ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులో ఉన్నందున ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా 3,000 చెల్లించి ఏడాది పొడవునా 200 ట్రిప్పుల వరకు రాయితీతో ప్రయాణించవచ్చని, దీనివల్ల ఒక టోల్ దాటడానికి కేవలం 15 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గించడానికి రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ను యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారా? శివ, చెప్పండి. ఏదైతే ఇటు తెలుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రజలకైతే మినహాయింపు కలిగించేలా టోల్ ప్లాజా ఫీజును అయితే తీసేయాలని కోరగా కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తుంది. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని దీన్ని తిరస్కరించారో అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సందడి హడావడి మొదలైంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు హైదరాబాద్లోను ఇటు ఆంధ్రలోనూ ప్రజలు హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో వారు ఆంధ్రప్రదేశ్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే ఈ రహదారుల పైన వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. దీని ద్వారా టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువైంది. దీని ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేంద్ర మంత్రి అంటే ఈ టోల్ గేట్ల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. అంటే టోల్ గేట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టోల్ రహిత వాహనాలను అంటే టోల్ ఎటువంటి రుసుము లేకుండా వాహనాలు రాకపోకలు కొనసాగించే విధంగా అనుమతి ఇవ్వాలి అనేది ప్రధానంగా కేంద్ర మంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో అంటే గత వారం 10 రోజుల క్రితం లేఖ రాశారు. అదే దానికి సంబంధించి అంటే దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటికే దానికి సంబంధించి టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ వార్షిక పాస్ను అందుబాటులో తీసుకొచ్చాము. దీని ద్వారా తక్కువ రేట్లోనే ఆ టోల్ గేట్లను దాటి వెళ్ళవచ్చు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. 2025 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించింది. దీని ద్వారా సంవత్సరానికి 3,000 రూపాయలు చెల్లించడం ద్వారా 200 ట్రిప్పులను వారు ప్రయాణించవచ్చు. అంటే 200 ట్రిప్పులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3,000 రూపాయలు వారు రీఛార్జ్ చేసుకుని మళ్ళీ దాన్ని ప్రయాణించే అవకాశం ఉంటుంది. అంటే 3,000 ట్రిప్పులు అంటే ఒక టోల్ గేట్ దాటడానికి అయ్యే ఖర్చు 15 రూపాయలు. కానీ ఇక్కడ డబ్బుల విషయం ప్రధానం కాదు. ఒక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మినహాయింపు ఇవ్వాలి. అక్కడ టోల్కు సంబంధించి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా అక్కడి నుంచి కంప్లీట్గా వాహనాలు వెళ్ళిపోవడం ద్వారా ఎటువంటి రద్దీ ఉండదు కాబట్టి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలనేది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో దీన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇప్పటికే సంవత్సరానికి 3,000 రూపాయలతో ఇప్పటికే భారం పడుతుంది కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర రోడ్డు రవాణా శాఖ పైన. మళ్ళీ ఇప్పుడు ఫ్రీగానే ఇవ్వడం వల్ల ఇంకా భారం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అవకాశం ఇవ్వలేము, మినహాయింపు ఇవ్వలేమంటూ కూడా సున్నితంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరస్కరించినట్టు కూడా తెలుస్తుంది. ఇక దీనిపైనే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ రాజ్యసభ ఈ సభ్యులు సానా సతీష్ కూడా కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన ప్రయాణం వారు త్వరగా గమ్యస్థానానికి చేరుకునే విధంగా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 11వ తేదీ నుంచి సంక్రాంతి హడావడి ముగిసే వరకు కూడా వెసులుబాటు కల్పించాలి అనేది ప్రధానంగా సానా సతీష్ కూడా ఒక వినతి పత్రాన్ని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సమర్పించారు. దాని గురించి ఇప్పటివరకు ఎటువంటి పర్మిషన్, ఎటువంటి సమాధానం కూడా ఇప్పటివరకు రాలేదు. శివ, అయితే ఇప్పుడు అటు కేంద్రం నుంచి అయితే నో అనే ఆన్సర్ ఏదైతే వీరు ప్రతిపాదించిన దానికి నో అని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయనున్నారా? సో రద్దీని తగ్గించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారు?
రద్దీని తగ్గించేందుకు ఎటువంటి ఏర్పాట్లు అనేది ఇంకా ఇక్కడ అనుమతి ఫ్రీగా టోల్ గేట్ల రుసుము తగ్గించి అంటే ఫ్రీగా అంటే ఎటువంటి అనుమతి ఇవ్వడం లేదనేది ప్రధానంగా ఇప్పుడు అర్థమవుతుంది. దానిలో భాగంగానే సంవత్సరానికి సంబంధించి వార్షిక పాస్ ఏదైతుందో అది మాత్రం వినియోగించుకోవాలి. ఆ పాస్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు మళ్ళీ రాజ్మార్గ్ యాత్ర యాప్ అనేది ఉందో దానిలో వెళ్ళి యాప్ ద్వారా ఈ పాస్ను తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరోవైపు నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ఐ ఏదైతుందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ద్వారా కానీ ఇటు ఫాస్టాగ్ ప్రొవైడర్ల ద్వారా కానీ దీన్ని తీసుకోవచ్చు ఈ పాస్ అనేది కూడా చెప్తున్నారు. కానీ పాస్ తీసుకున్నప్పటికీ కూడా టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ అనేవి ఆగాల్సి ఉంటుంది. అక్కడ ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూ వస్తే వాహనాల రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది. గంటల కొద్ది కిలోమీటర్ల మేర వాహనదారులు వాహనాలు అనేది నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రీగా అనుమతి ఇవ్వాలి అంటే రుసుము లేకుండా వాహనాల రాకపోకలు కొనసాగించే విధంగా అనుమతి ఇవ్వాలని ఇటు తెలంగాణ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏపీ నుంచి టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా కోరిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణకు అడిగిన పర్మిషన్కు నిరాకరించారు. మినహాయింపు ఇవ్వలేము అని కూడా తెలియజేశారు. కానీ ఇక్కడ టీడీపీకి సంబంధించి సానా సతీష్ అడిగిన దానికి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. అయితే తెలంగాణ నుంచి జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వరకు, అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు 16 నుంచి 18 వరకు ఈ సమయాల్లో టోల్ రుసుము లేకుండా అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ దానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ టోల్ రుసుము అనేది 3,000 రూపాయలు పెట్టి పాస్ కొన్నప్పటికీ కూడా ఆర్థిక భారం అనేది ఆ వాహనదారులపై తగ్గుతుంది. కానీ ఈ ట్రాఫిక్ అనేది ఎప్పట్లాగానే ఉంటుంది. ప్రతి సంక్రాంతికి దాదాపు హైదరాబాద్ నుంచి 70% ఆంధ్రకు సంబంధించిన ప్రజలందరూ కూడా వారి స్వగ్రామాలకు వెళ్ళి ఈ పండుగ సెలబ్రేషన్ చేసుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్ తిరిగి వస్తుంటారు. ఈ సమయాల్లోనే రద్దీ అనేది ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు సానా సతీష్ కానీ ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేఖ రాసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి అనుమతి రాలేదు, తిరస్కరణే జరిగినట్లు కూడా తెలుస్తోంది. అంటే సున్నితంగా తిరస్కరించారు. ఇప్పటికే మినహాయింపు ఇచ్చాం కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించి మినహాయింపు ఇవ్వలేము. ఆల్రెడీ 3,000 ట్రిప్పులకు సంబంధించి 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులు ఉంటాయి. దాంట్లో భాగంగా 15 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. దాని ద్వారా అంటే ఎక్కడైతే టోల్ గేట్ ఫీజు 60 రూపాయలు, 100 రూపాయలు, 70 రూపాయలు ఉంటాయో అక్కడ 15 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అది ఆన్లైన్లోనే ఆల్రెడీ 3,000 రూపాయలు పెట్టి పాస్ తీసుకుంటారు కదా, ఆన్లైన్లో కట్ అయిపోతుంది. కానీ అక్కడే ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వస్తే వెహికల్ అనేది అక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రీగా వాహన రాకపోకలకు అనుమతి ఇవ్వాలన్నారు. కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా అనుమతి రాలేదు. ఇటు ఏపీ నుంచి సానా సతీష్, తెలంగాణ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి అనుమతి వచ్చినట్లు కూడా దాఖలాలు కనిపించడం లేదు. కానీ దీని ద్వారా వాహనాలు అంటే ప్రైవేటు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పాస్ అనేది వినియోగించుకునే విధంగా కూడా అవకాశం కల్పించారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా దీన్ని పాస్ పర్చేజ్ చేసుకోవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎన్హెచ్ఐ దాని వెబ్సైట్ ద్వారా కానీ పాస్ తీసుకోవచ్చు. మరోవైపు ఫాస్టాగ్ వద్ద ప్రొవైడర్లు ఎవరైతే ఉందో వారి ద్వారా కూడా పాస్ని తీసుకునే అవకాశం అయితే వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పటికే సొంత గ్రామాలకు స్వస్థలాలకు వెళ్లేందుకు అందరూ కూడా ఇటు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు ఇప్పటికే వాహనాల ద్వారా, సొంత వాహనాల ద్వారా, కొంతమంది బస్సుల ద్వారా వెళ్తూ ఉన్నారు. ఇటు వాహనాల రద్దీ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఎమర్జెన్సీ సేవలు కూడా, అంబులెన్సులు కానీ ఇతర ఎమర్జెన్సీ సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఫ్రీ రుసుముకు సంబంధించి టోల్ ఫీజు అనుమతి ఇవ్వాలి అనేది కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కేవలం తిరస్కరించారు. అంటే ఆల్రెడీ వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎటువంటి మినహాయింపు ఇవ్వలేమని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇక్కడ ఆంధ్ర, తెలంగాణకు అనుమతిస్తే ఫర్దర్గా వేరే రాష్ట్రాల్లో జరిగే పండుగలకు కానీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫెస్టివల్స్ కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అనేది ఎక్కువగా పడుతుందని ప్రధాని చెప్తున్నారు. గతంలో కూడా ఇటు కుంభమేళ జరిగిన నేపథ్యంలో, ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరిగిన నేపథ్యంలో అక్కడ కూడా 50 కోట్ల మంది కూడా ప్రజలు ఆ కుంభమేళ స్నానాన్ని ఆచరించారు, పవిత్ర స్నానాన్ని. ఆ సమయంలో కూడా గంటల కొద్ది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది ఏర్పడినప్పుడు కూడా ఎటువంటి వెసులుబాటు కల్పించారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా ఒక జాతర జరిగిన నేపథ్యంలో అక్కడ కూడా ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అనుమతి ఇవ్వడం ద్వారా మిగతా రాష్ట్రాలు కూడా మినహాయింపు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం భావించి ఎటువంటి అనుమతి ఇవ్వనట్లు కూడా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇటు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఏదైతే టోల్ ఫ్రీ ప్రయాణం కల్పించాలంటూ కోరినా కూడా దాని అయితే సున్నితంగా తిరస్కరించింది కేంద్రం. ఎందుకంటే కేంద్రంపై అదనపు భారం పడుతుంది. ఏదైతే ఫాస్టాగ్ వార్షిక పాస్ ఉందో దాన్ని యాక్టివేట్ చేసుకుని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించాలంటూ కూడా అటు కోమటిరెడ్డి పెట్టిన పద్ధతిని అయితే వారు తిరస్కరించడం జరిగింది. మరి దీనిపై మరొకసారి ఏమన్నా ఈ రోజు స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాలి.